యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మన దేశంలో అనేకమైనటువంటి అరాచక శక్తులు ఉన్నాయి. లంచగొండలు ఉన్నారు, దొంగలు, దోపిడీగాళ్ళు, నరహంతకులు, మాంత్రికులు, కిడ్నాపర్లు, ఇంకా అనేకమైనటువంటి పోకిరీలు, వీళ్ళందరి గురించి కూడా ప్రార్థించారు. వీళ్ళందరూ కూడా ఆ దేశంలోని ప్రజలకి హాని చేసేవాళ్ళే. మాంత్రికుల గురించి చెప్తున్నా. మాంత్రికులు ఎటువంటి మాంత్రికులు అంటే చేతబడులు చేసి మనుషులను చంపే మాంత్రికులు. మీకు ఎవరైనా ధైర్యం ఉంటేనే చేయండి ప్రార్థన. మీకు ఆత్మలో బలంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, మరి బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మాంత్రికుల గురించి చేయండి. మాంత్రికుల గురించి చేసినప్పుడు ఆ మంత్రశక్తులు ఎవరి మీద కూడా పనిచేయకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ మాంత్రికులు చేసే పని ఏంటంటే అందరి మీద చేతబడులు చేయటం, అందరి మీద దెయ్యాలు పంపడం, ఇదే పని. సేవకుల మీద సైతం దెయ్యాలు పంపుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రసంగాలు చేసే వాళ్ళ ప్రసంగం నోరు కూడా కట్టేస్తూ ఉంటాయి ఆ దురాత్మలు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిన అంశం. మన దేశంలో అరాచకం అనేది ఉండకూడదు. మన దేశంలో ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండకుండా దేవుడు వాళ్ళు మొత్తి మనసున పట్టించాలి. లేదా మరి దేవుడు మరి ఏం చేయాలో అది చేసి చూపించారు. ఎందుకంటే ఇటువంటి విద్రోహ శక్తులు మన దేశంలో ఇటువంటి విద్రోహ శక్తులు అనేక మంది ఉంటున్నారు. ఈ విద్రోహ శక్తుల వల్లనే మన దేశం అనేది అభివృద్ధి చెందకుండా పోతుంది. ఎంతోమంది వేదన పడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు. ఎంతోమంది చేతబడి శక్తుల వల్ల చేతబడి చేయటం వల్ల వాళ్ళు తిండి తినకపోవడం, మరి ఆ దయ్యాల యొక్క ప్రభావం శక్తి వీళ్ళని తిండి తినేవదు. వాళ్ళు చచ్చిపోయేదాకా చంపేదాకా తిండి తినకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఇటీవల మా ఒక ఆంటీ మరి క్యాన్సర్తో చనిపోయింది. దానికి కారణం సైతాను. ఆమెని ఆకలి ఉంది కానీ తింటాక మనసు రావట్లేదు. చూడండి, ఆకలి ఉంది కానీ తింటాక మనసు రావట్లేదు. ఆ విధంగా మరి క్యాన్సర్ అని చెప్పి 26 కీమోలు ఇచ్చారు. ప్రయోజనం లేదు. ఆఖరి శరీరం అంతా పాడైపోయింది. మరి చివరికి దేవుని సన్నిధికి ఆమె వెళ్ళిపోయింది. దీనంతటి కారణం ఏంటంటే దుష్టశక్తుల ప్రభావం. మనం ఒక్కోసారి దుష్టశక్తులతో పోరాడితే కనుక ఎప్పుడు మనం చనిపోయేదాకా పోరాడుతూ ఉండాలి. వాటిని బంధిస్తూనే ఉండాలి. ఆత్మలో బలంగా ఉండాలి. ఎక్కడ కూడా దిగజారకూడదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడే అటువంటి శక్తులు మీరు బంధించండి. ప్రతి వాటి గురించి కూడా మీరు ప్రార్థించండి. దొంగల గురించి చేయవచ్చు ప్రార్థన. వాటికి ఎంత మాత్రం ఏం భయపడక్కర్లేదు. నరహంతు గురించి చేయండి, వ్యభిచారుల గురించి చేయండి. ఈ విధంగా అనేక అరాచక శక్తి గురించి, లంచగొండలు, ఎక్కడెక్కడ అవినీతి, వీటన్నిటి గురించి ప్రార్థించండి. దేవుడి మాటకు దీవించవలసింది కాక. ఆమేన్.